చెస్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండే నెల్లూరు ప్రజానికానికి కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ప్రపంచంలో కార్లస్ మ్యాగ్నస్ అబౌట్ 2018 రేటింగ్తో వరల్డ్లో నెంబర్ 1గా ఉన్నారు. కానీ వరల్డ్ ఛాంపియన్ వచ్చి గుకేష్. జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం. సో ఈ చెస్ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? 2025 చెస్ దినోత్సవ వేడుకలు నెల్లూరులో మీరు ఎలా నిర్వహించారు? హాయ్ హలో, నేను మీ విజయ్ కృష్ణ. వెల్కమ్ టు N3 న్యూస్. నిత్యం రకరకాల సబ్జెక్టులని, రకరకాల గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే N3 న్యూస్ ఈరోజు ఒక ప్రత్యేకమైన అతిథిని మన N3 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ఆయన ఎవరు, ఎందుకు ఆయన ప్రత్యేకం అనే పూర్తి వివరాలు ఈ ఇంటర్వ్యూలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్కారం. చెస్ అంటే కొంతమందికి అదొక భయంకరమైన ఆటతో సమానంగా చూస్తారు, మరికొందరు చాలా ఆసక్తికరమైన ఆటగా చూస్తారు. సో ఈ చెస్ గురించి చెస్ డే సందర్భంగా మీతో మాట్లాడడానికి వచ్చాము మేము. అసలు ఏంటి సార్ ఈ చెస్ ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఫస్ట్ చెస్ గేమ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? యాక్చువల్గా చెస్ అనేది మన భారతీయ ఇతిహాసాల్లో కూడా ఉంది. రావణాసుడు వాళ్ళ మిసెస్ మండోదరి చెస్ ఆడుతున్నట్టు మన ఇతిహాసంలో లిఖించబడింది. అదేవిధంగా దాని తదనంతరం శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ కూతురు చెస్ ఆడుతూ చెస్ మీద పద్యాలు కూడా రాసుకున్నారు. సో ఇది మన యుగాల మన మన భారతీయ పురాతన ఇతిహాసాల్లో కూడా చెస్ అనేవి. చెస్ అనేది ఒకప్పుడు కేవలం రాజులకు మాత్రమే పరిమితమైంది. రాజులు, యువరాణులు వాళ్ళ యుద్ధతంత్రాలు నాటుకు తీరడానికి రాజులు వాళ్ళ పిల్లలకి నేర్పించారు. కాలక్రమేణా ఈ రాజులు అంతరించిన తర్వాత చెస్ సామాన్య ప్రజలకి అందుబాటులో వచ్చింది. సో సామాన్య ప్రజలకు అందుబాటులో వచ్చిన తర్వాత చెస్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక సంస్థగా ఫిడే ఏర్పడింది. ఫిడే మీన్స్ వరల్డ్ చెస్ ఫెడరేషన్, అంతర్జాతీయ చెస్ సమైక్య. ఆ చెస్ సమైక్యాన్ని అఫీషియల్గా 1924లో జూలై 20 తేదీన దాన్ని స్థాపించారు. అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక ఆట. అయితే చెస్ దగ్గరికి వచ్చేసరికి దాదాపు కూడా నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తున్నా, మన ఇళ్ళ దగ్గర తల్లిదండ్రి సరదాగా కూర్చొని ఆడుకోవడం, లేకపోతే ఫాదరు సన్ ఆడుకోవడం, లేదు మహా అంటే కొంచెం మంచి స్కూల్స్లో అయితే అటువంటి కాంపిటీషన్స్ పెట్టడం ఇంతవరకు చూస్తుంటాం. అక్కడి నుంచి వెంటనే ఇంకా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో టీవీలో పేపర్లో చూస్తుంటాం, ఈయన గెలిచాడు, ఈ మాస్టర్ గ్రాండ్ అనేది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎన్ని రకాల విధానాలు ఉంటాయి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలాగా వీటన్నింటిలో పార్టిసిపేట్ చేయడం, ఒక చెస్ ఆడే వ్యక్తి ఈ స్థాయికి వెళ్ళాలంటే ఏ ఏ దశలను దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది? మీరు చెప్పినట్లు ఎంత గ్రాండ్ మాస్టర్ అయినా సరే ఫస్ట్ మీరు చెప్పిన స్టేజ్ దాటాల్సింది. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ, పక్కన ఫ్రెండ్స్తో కానీ, రిలేటివ్స్తో కానీ ఫస్ట్ బేసిక్గా వాళ్ళు చెస్ ఆడతారు. వాళ్ళు చెస్ ఆడిన తర్వాత అది హాబీ ప్లేయర్, అంటే వాడికి ఇంటర్నేషనల్ చెస్ టెర్మినాలజీ ప్రకారం ఓడ్స్ తెలివి ఉండొచ్చు. సో ఏ చెస్ ప్లేయర్కైనా సరే బేసిక్గా వాళ్ళ ఇంట్లో వచ్చి నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హారిక ఉంది, ద్రోణవరం హారిక, ఇండియన్ మన తెలుగు అమ్మాయి గ్రాండ్ మాస్టర్. ఆ అమ్మాయికి వాళ్ళ తాత దగ్గర నేర్చుకుంది. అదేవిధంగా మరో గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, తను కూడా వాళ్ళ ఫాదర్ నేర్పించాడు. సో ఇట్లా ప్రతి చెస్లో హైయెస్ట్ అయిన గ్రాండ్ మాస్టర్ కూడా వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ నేర్పిస్తారు అన్నమాట. తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ చెస్కి అడుగు పెడతారు. ప్రొఫెషనల్ చెస్కి అడుగు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళు జిల్లా స్థాయి టోర్నమెంట్స్ ఆడతారు. ఆడి అదేవిధంగా జిల్లా స్థాయి సెలక్షన్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్కి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ స్టెప్ ఏంది, వాళ్ళు స్టేట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆడ కూడా విన్ అయ్యి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. మళ్ళీ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఆడ సెలెక్ట్ అయ్యి కామన్వెల్త్, ఏషియన్ ఇలాంటి టోర్నమెంట్కి సెలెక్ట్ అవుతారు. మళ్ళీ ఆ లెవెల్ టోర్నమెంట్లో కూడా, అంటే ఏషియన్ లెవెల్లో, కామన్వెల్త్ టోర్నమెంట్లో కూడా సెలెక్ట్ అయ్యి క్యాండిడేట్ టోర్నమెంట్కి సెలెక్ట్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా 8 మంది ఆ టోర్నమెంట్గా ఆడతారు. వాళ్ళు గెలిచిన వ్యక్తిని డిపెండింగ్ అంటే లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్తో ఆడిస్తారు. ఓకే. సో మన ఆంధ్రులు, మన ఇండియన్స్ 86 మంది గ్రాండ్ మాస్టర్ ఉన్నారు. రష్యాలో దాదాపు 600 మంది గ్రాండ్ మాస్టర్ ఉన్నారు. ప్రపంచంలో ఇప్పుడు దాకా జరిగింది లాస్ట్ ఇయర్ జరిగింది. రీసెంట్గా ఎలా జరిగిందంటే 8 మంది క్యాండిడేట్ మాస్టర్ సెలెక్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా అంటే సుమారు 650 కోట్ల మందిలో 8 మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో 50% మన ఇండియన్స్ ఉన్నారు. 4 మెంబర్స్ చెస్లో. ఆ క్యాండిడేట్ మాస్టర్లో 4 మెంబర్స్ మన ఇండియన్స్ ఆడారు. దాంట్లో గుకేష్ క్యాండిడేట్ టోర్నమెంట్లో ఛాంపియన్ అయ్యాడు. నెక్స్ట్ క్యాండిడేట్ టోర్నమెంట్ ఛాంపియన్ అయ్యి వరల్డ్ ఛాంపియన్కి సెలెక్ట్ అయ్యి
వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు. ఇది చాలా అరుదైన రికార్డు అనమాట. ఆ అరుదైన రికార్డు రీసెంట్గా మన ఇండియా వాళ్ళు సాధించారు. అంటే ప్రపంచంలో మన భారతీయులు చెస్సులో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రస్తుతానికి. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా పోటీలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు జరుగుతాయని, ఎవరు నిర్వహిస్తారు ఈ పోటీలు? వీటికి ఏమైనా అసోసియేషన్స్, ఏమైనా కమిటీస్ ఇలా ఉంటాయా? ఇవి గవర్నమెంట్తో ప్యారలల్గా రన్ అవుతాయా లేకపోతే స్వతంత్ర సంస్థలు ఈ అసోసియేషన్? ఇండియాలో నేషనల్ స్పోర్ట్స్ కోడ్ 2011 అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది. ఆ పాలసీ ప్రకారము ఈ బాడీలు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉంటాయి. జిల్లా స్థాయిలో వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్ర స్థాయికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్, జాతీయ స్థాయికి వచ్చినప్పుడు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. ఈ మూడు బాడీలు, గవర్నింగ్ బాడీలు గవర్నమెంట్తో ఆయా లెవెల్లో టైప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా స్థాయిలో వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీతో టైప్ అయి ఉంటుంది. అదేవిధంగా స్టేట్ అసోసియేషన్ వచ్చినప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్తో రికగ్నేషన్ అయ్యి స్టేట్ లెవెల్లో వాళ్ళు రికగ్నేషన్ అవుతారు. అదేవిధంగా ఇండియా లెవెల్ వచ్చేలోపల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్తో కూడా టైప్ అయ్యి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వర్క్ చేస్తుంది. వీళ్ళ థీమ్ ఏంటంటే ఇండియా లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో పిల్లల్ని రూట్ లెవెల్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెస్ నేర్పించి వాళ్ళకంటే హై స్టాండర్డ్ కోచెస్ కదా వాళ్ళని ప్రమోట్ చేయించి వాళ్ళకి హై అంటే జిల్లా నుంచి స్టేట్ నుంచి నేషనల్ విధంగా వాళ్ళు ప్లాన్ చేసి టోర్నమెంట్ కండక్ట్ చేసి పిల్లల యొక్క టాలెంట్ని బయటికి తీసుకొస్తారు. ఓకే, ఇప్పుడు ఈ చెస్ పోటీలు జరిగినప్పుడు వీళ్ళకి అదే ఇప్పుడు నేను చెప్పినట్టు గ్రాండ్ మాస్టర్ అని కొన్ని రకాల బిరుదులు అవి ఇస్తుంటారు. వీటిని ఎలా నిర్ధారిస్తారు? ప్రపంచంలో ఈ చెస్ని మొత్తం నియంత్రించేది ఒక సంస్థ ఉంది. దాని చెస్ గవర్నింగ్ బాడీ అంటారు. జనరల్ బోర్డు వచ్చి, టెక్నికల్ బోర్డు వచ్చి ఫిడేకి కాకుండా ఇంకా పైన దానిపైన ఇంకొక అదే ఫిడే ప్రపంచం మొత్తాన్ని ఇంతగా మన చెస్ దినోత్సవం జరిపిన కూడా దాని సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఈ ఫిడే ఏం చేస్తుంది అంటే టైటిల్స్ వస్తుంది. చెస్లో రేటింగ్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక చెస్ ప్లేయర్ని ఎలా గుర్తిస్తుందంటే వాడికి రేటింగ్ ఉంటే ఫలానా రేటింగ్ నుంచి అని ప్లేయర్ ఉంటుంది. రేటింగ్ అంటే అది ఎలా ఇస్తారు? ఒక రేటింగ్ టోర్నమెంట్లో మనం పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక రేటెడ్ ప్లేయర్స్ మీద విన్ అయినప్పుడు రేటింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్లో కూడా ర్యాంకింగ్ అంటారు. ఆ విధంగా కూడా చెస్లో రేటింగ్ అంటారు అనమాట. సో మన చెస్ ప్లేయర్స్ మీద విన్ అవుతా ఉంటే మన రేటింగ్ పెరుగుతూ ఉంటుంది. మన చెస్ ప్లేయర్స్ లూజ్ అయిపోతూ ఉంటే మన రేటింగ్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫిడే వాళ్ళు ఏం చేస్తారంటే చెస్లో హైయెస్ట్ స్టాండర్డ్ వచ్చి గ్రాండ్ మాస్టర్. ఆ గ్రాండ్ మాస్టర్ రావాలంటే 2500 రేటింగ్ రావాలి, 2500. ఆ రేటింగ్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఇస్తారు. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చి ఇంటర్నేషనల్ మాస్టర్. 2400 ఎప్పుడైతే రేటింగ్ మనం క్రాస్ అవుతామో అప్పుడు ఐఎం టైటిల్ ఇస్తారు, ఇంటర్నేషనల్ మాస్టర్. సో ఇట్లా ప్లేయర్స్కి ఫిడే టైటిల్ ఇస్తుంది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ఫెడరేషన్లో ఎటువంటి టైటిల్స్ ఇవ్వదు. ప్లేయర్స్ని గుర్తించేది ఓన్లీ ఫిడే. సో ఛాంపియన్ అంటే గెలవడం వేరు, రేటింగ్ సంపాదించడం వేరు, రెండు వేరు. రేటింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో కార్లస్ మ్యాగ్నస్ అబౌవ్ 2018 రేటింగ్తో వరల్డ్లో నెంబర్ 1గా ఉన్నాడు. కానీ వరల్డ్ ఛాంపియన్ వచ్చి గుకేష్. సో అది ప్లేయర్ వేరు, రేటింగ్ వేరు. పోతే చెస్కి గ్రామ స్థాయిలో ఎస్పెషల్లీ పేద పిల్లలు, గవర్నమెంట్ స్కూల్స్ ఈ స్థాయిలో కొంత ఆదరణ తగ్గింది అన్నట్టు నాకున్న పరిజ్ఞానం మేరకు. సో మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా పసిపిల్లల నుంచి పండు ముసలు దాకా అందరూ చెస్ ఆడతారు. దాని ఎవరు మనం ఏం ఆపలేం, అంటే అందరికీ బాగా వెళ్తుంది. కానీ ఆదరణ ఎందుకు తగ్గుతుందంటే మన ఇండియాలో చెస్కి క్రికెట్కి విపరీతమైన క్రేజ్. అవును, ముఖ్యంగా కోహ్లీ. సో కోహ్లీ ముందు మిగతా గేమ్స్ ఏమి నిలబడమాట. సో విపరీతమైన క్రేజ్ అనమాట. ఆ క్రేజ్ని అందరూ ఫాలో అవుతారు. చెస్ కూడా ఆడేవాళ్ళు ఉన్నారు, కానీ బయటికి అయిపోయారు. ఎందుకంటే మనం ఏ గేమ్ అయినా సరే చూసి ఎంజాయ్ చేయగలుగుతాం. చెస్ చూసి ఎంజాయ్ చేయగలం, కేవలం ఆడి మాత్రం ఎంజాయ్ చేయగలుగుతాం. ఆడి మాత్రం ఎంజాయ్ చేసి గేమ్ ఇది. సో అందుకని ఏంటంటే చెస్ జనాలకి పోలేదు, కానీ చెస్ చాలా గొప్ప గేమ్. ఒకప్పుడు రాజులు ఆడేవాళ్ళంటే వాళ్ళు ఊరికి ఆడలేదు. అంతే. సో వాళ్ళు యుద్ధతంత్రాలు నేర్చుకున్నప్పుడు రాజులు ఆడారు. దాని తర్వాత మైండ్ గేమ్. ప్రపంచంలో ప్రఖ్యాత యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా చెస్ని ఒక సబ్జెక్ట్గా చెప్తుంది. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ చెస్ అకాడమీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ కౌన్సిల్ మెంబర్గా కూడా, సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ కూడా పనిచేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆంధ్ర చెస్ అసోసియేషన్లో ఎంతమంది ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు? సార్ జిల్లా స్థాయిలోనే మన నెల్లూరు జిల్లా స్థాయిలో 400 మంది ప్లేయర్స్ రిజిస్టర్ అయినారు సార్. సో అట్లా ఓవరాల్గా తీసుకుంటే మనకు ఇప్పుడు జిల్లాలో డివిజన్ అయినాయి, 26 జిల్లాలు ఉన్నాయి. సో డివిజన్కి అంటే బైబ్రికేషన్ అవ్వడం వల్ల ఏంటంటే ఈజీగా ఎంత తక్కువ వేసుకున్నా కూడా అబోవ్ 4000 మెంబర్స్ ప్లేయర్స్
ప్రొఫెషనల్గా రిజిస్టర్ అయ్యారు సార్. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ పదవుల్లో మీరు కూర్చోడానికి పనిచేయడానికి ఏమైనా అర్హతలు ఉంటాయా? మీరు ఇన్ని ఆడుండాలని, ఏదన్నా ఇన్ని సాధించి ఉండాలి, ఈ రేటింగ్ ఉండాలని ఏమైనా కండిషన్స్ ఉంటాయా? మీరు ఎన్ని మ్యాచెస్ ఇప్పటి వరకు ఆడారు, ఎన్ని విన్ అయ్యారు? అంటే అసోసియేషన్ పదవి వేరు, ప్లేయర్ వ్యక్తిగత రికార్డు వేరు సార్, రెండు వేరు వేరు, సంబంధం లేదు సార్. ఓకే. సో అసోసియేషన్లో రావాలంటే మనం ఆ గేమ్ను డెవలప్ చేయాలనే ఫస్ట్ మనకు ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉండాలి. అది చేయడానికి మనకు తపన ఉండాలి. సో ఆ గేమ్ని ఆ చెస్ జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, జిల్లా స్థాయి చెస్ అసోసియేషన్ మనం ఉండాలనుకుంటే జిల్లా స్థాయిలో ఆ గేమ్ని ప్రమోట్ చేయాలి, జిల్లా స్థాయిలో ప్లేయర్స్ని తయారు చేయాలి, జిల్లా స్థాయిలో ప్లేయర్స్ని తయారు చేసి వాళ్ళకి దానికంటే పై స్టేట్ లెవెల్కి తీసుకువెళ్ళదాకా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనం చేసిన కృషిని గుర్తించి అసోసియేషన్ మనం సెలెక్ట్ చేస్తాం. వన్ పాయింట్. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం అయితే ప్రతి మండలాల నుంచి 2 సెలెక్ట్ చేయాలి. సో మన 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 నెల్లూరుకి అప్రాక్సిమేట్గా 46 మండలం ఉన్నాయి కదా, ఈ 46 మండలాల నుంచి 2 ప్రమోట్ అవుతారు. వీళ్ళందరితో పాటు ఒక గవర్నమెంట్ బాడీ తయారవుతుంది, అది జిల్లా అసోసియేషన్. ఆ జిల్లా అసోసియేషన్లో ఎక్కువ మెజారిటీ మెంబర్స్ ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీగా, ప్రిన్సిపల్ బాడీగా వ్యవహరిస్తారు సార్. అదేవిధంగా మీరు అడిగారు నా ఇండివిజువల్గా. సో నేను ఇంతగా చెప్పాను, ప్రపంచంలో చెస్ గవర్నింగ్ బాడీ ఫిడే, మీన్స్ వరల్డ్ చెస్ ఫెడరేషన్. ఆ వరల్డ్ చెస్ ఫెడరేషన్ నుంచి మన జిల్లా స్థాయి నుంచి మొట్టమొదటిసారిగా క్లాసికల్, ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఈ 3 ఫార్మాట్లో రేటింగ్ సాధించిన క్రీడాకారుడు ఫస్ట్ నేనే. ఓకే. అదేవిధంగా ఫిడే నుంచి చెస్ కోచ్గా రికగ్నైజ్ అనమాట, నేషనల్ ఇన్స్ట్రక్టర్గా చెస్ కోచ్ కూడా ఫస్ట్ రికగ్నైజ్ అయిన పర్సన్ కూడా జిల్లా నుంచి నేనే. రీసెంట్గా ఫిడే ఆర్బిటర్, అంటే ఆర్బిటర్ మీన్స్ రెఫరీ, ఎంపైర్, క్రికెట్ లాంగ్వేజ్లో ఎంపైర్. సో దాంట్లో కూడా ఫిడే ఆర్బిటర్ టైటిల్ పొందిన నెల్లూరు జిల్లా నుంచి ఫస్ట్ పర్సన్ కూడా నేనే. అంటే యాజ్ ఎ ప్లేయర్ కానివ్వండి, ఆర్బిటర్ కానివ్వండి, కోచ్ కానీ ఫిడే నుంచి ఫస్ట్ గుర్తింపు ఉన్న వ్యక్తిగా నేను ఇచ్చాను. తర్వాత ఎవరు లేరు, జిల్లాలో సెలక్షన్ జరగట్లేదు, టోర్నమెంట్ జరగట్లేదు. సో నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అనే ఉద్దేశంతోనే నేను నా వ్యక్తిగతంగా నా ప్రొఫెషనల్, నా ఉద్యోగం, చదువు అని పక్కన పెట్టి జిల్లాలో చెస్ అభివృద్ధి కోసం లాస్ట్ 25 సంవత్సరాలకు కృషి చేస్తున్నాను. 2000లో చెస్ సెలక్షన్స్ పెడితే అండర్ 17 గర్ల్స్ ఒకరు వచ్చారు. ఈరోజు అదే అండర్ 17 గర్ల్స్ టోర్నమెంట్ మనం పెడితే మినిమం 100 మెంబర్స్ వస్తున్నారు. ఓకే. సో ఈ 25 సంవత్సరాల్లో చెస్ మన జిల్లాలో ఎంత ర్యాపిడ్గా జరిగింది. ఓకే. ప్రతి గేమ్లో కూడా కొన్ని నష్టాలు, ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి. అది క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఏ గేమ్ అయినా సరే. సో చెస్లో ప్లేయర్స్కి ఇబ్బంది, పలానా ప్రాబ్లం ఉంటుంది అని ఏమైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్పచ్చు? గేమ్ పరంగా అయితే చెస్లో ఎటువంటి ఆటుపోట్లకు అవకాశం ఉండదండి. ఎందుకంటే చెస్ పేరింగ్ అనేది ఫుల్లీ ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్, చెస్ రిజల్ట్స్, చెస్ పర్ఫెక్ట్. స్ట్రెస్ అని నేను అంటే కొంతమంది ప్లేయర్స్ అంటే మాట్లాడుతుంటే బాగా స్ట్రెస్, మైండ్ బాగా ఉపయోగించాలి. సో ఎక్కువ మెంటల్ స్ట్రెస్ అయినప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంటుంది. సో ఇట్లా చెస్ ప్లేయర్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావా ఎక్కువ? ఎందుకంటే చూస్తుంటాం, వాళ్ళు చూపు పక్కకు తిప్పరు, చెయ్యి పక్కకు తిప్పరు, అసలు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంటుంది నేను చూస్తున్నప్పుడు మ్యాచ్. సో అలా అంత హై కాన్సన్ట్రేషన్ చేస్తే ఎటువంటి సమస్య ఉండదంటారా? ఏం ఉండదండి. అంటే సైంటిఫిక్ అయితే ఉండదండి, సైంటిఫిక్ అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు చాలామంది మన నెల్లూరు జిల్లాలో కూడా సైక్రాటిస్టులు వాళ్ళ బ్రెయిన్ షార్ప్ లేకపోతే వాళ్ళ మదర్ రెఫర్ చేస్తారు, పోయి చెస్ ఆడించాలి. సో చెస్ ఆడడం వల్ల మన హ్యూమన్ బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఫుల్గా యాక్టివ్ అవుతాయి న్యూరాన్స్, బ్రెయిన్లో న్యూరాన్స్. ఎక్సర్సైజ్ లాంటిది భయంకరంగా. చెస్ ఇస్ జిమ్నాజియం మైండ్ అంటారు అందుకని. సో మన బ్రెయిన్లో రైట్ సైడ్లో ఉంటే న్యూరాన్స్ 100% యాక్టివ్ అవుతాయి. అదే సేమ్ టైం బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ కూడా చాలా యాక్టివ్ పనిచేస్తుంది. సో చెస్ ఆడటం వల్ల ఏమవుతుందంటే వాడి ప్రపంచాన్ని మర్చిపోతాడు. ఓకే. వాడి ప్రపంచాన్ని మర్చిపోతాడు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ మెయిన్ ఎఫెక్ట్స్ అయితే లేవు. వాడి ప్రపంచాన్ని మర్చిపోతాడు. వాడి కాన్సన్ట్రేషన్ బోర్డు మీదే పెట్టాలి. సో వాడు టైం కిల్లింగ్ చేస్తుందన్నమాట. అంటే ప్రొఫెషనల్ ప్లేయర్ అయితే ఓకే, హాబీ ప్లేయర్ చెస్ మీద టైం పెడితే వాడు చాలా టైం వేసే వస్తుంది. ఓకే. సో ప్రొఫెషనల్ ప్లేయర్ టైం చెస్ మీద పెడితే నో పెయిన్ నో గెయిన్. మనం టైం పెడుతున్నాము, వాడి గెయిన్ ఏం వస్తుందంటే వాడి యొక్క రేటింగ్, వాడి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నష్టం అయితే ఏమి ఉండదండి, కాకపోతే టైం లాస్ అవుతుంది. ప్రొఫెషనల్ ప్లేయర్కి అయితే అది వాడి లైఫ్ కాబట్టి వాడికి నష్టం ఉండదు. హాబీ ప్లేయర్స్ వాళ్ళ పనులన్నీ, వాళ్ళ వ్యక్తిగత పనులను ఆపేసుకుని చెస్ 20 గంటల చెస్ ఆడితే ఉపయోగం ఉండదు. ఓకే. హాబీ ప్లేయర్ ఇప్పుడు హాబీగా ఆడుకోవాలి. సో మనం ఇప్పుడు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యం వెళ్తా ఉంది. ప్రతి గేమ్ని కూడా ఒక పర్సన్ కూర్చొని అవతల ఆ సిస్టంతో ఆడే పరిస్థితి ఉంది. సో చెస్ కూడా ఉంది, నేను చాలా గేమ్స్ చూసాను. కానీ ఏమైనా ఆన్లైన్లో ఆడే చెస్ గేమ్స్కి రికగ్నైజేషన్ కానీ, ఎంకరేజ్ చేయడం కానీ అట్లా ఏమైనా ఉన్నా అది పూర్తిగా అనఫిషియల్?
కరోనాకు ముందు పెద్దగా ప్రాముఖ్యత లేదండి ఆన్లైన్ గేమ్స్. 2020లో కోవిడ్ టైంలో దాని రేషియో 1000 టైమ్స్ లక్షల టైం రెట్లు పెరిగిపోయింది. ఓకే. సో అప్పుడు దాకా వరల్డ్ చెస్ ఫెడరేషన్ కూడా ఆన్లైన్ గేమ్స్కి పెద్ద ప్రాముఖ్యత ఇచ్చేది కాదు. ఈ కోవిడ్ అనంతరము ప్లేయర్స్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ పెరిగిపోయారు, కోచెస్ కూడా పెరిగిపోయారు. ఆ కోవిడ్ టైంలో డబ్బులు ఇన్కమ్ సోర్స్ చెస్లో బాగా జనరేట్ అయింది. అంటే ఒక కోచ్ నెలకి 30,000 40,000 సంపాదించే కోచ్ ఆ కరెంట్ టైం 1 మంత్ ₹1 కోటి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విపరీతం పెరిగినప్పుడు ఏమైందంటే ఆన్లైన్లో కూడా చాలా సైట్లు వచ్చేసాయి. ఓకే. chess.com, లైవ్ చెస్, అదేవిధంగా ఫిడే వాళ్ళు చెస్ ఎరీనా, ఫిడే వాళ్ళది కూడా ఉంది. ఓకే. సో దాంట్లో గెలిచిన వాళ్ళు కూడా ఆన్లైన్ టైటిల్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు ఇంత చెప్పాను గ్రాండ్ మాస్టర్ ఇస్తారని. అదేవిధంగా ఆన్లైన్లో గెలిచిన వాళ్ళకి ఎరీనా గ్రాండ్ మాస్టర్, ఎరీనా ఇంటర్నేషనల్ మాస్టర్, ఎరీనా క్యాన్ మాస్టర్, అట్లా ఆన్లైన్లో టోర్నమెంట్లు కూడా ఫిడే వాళ్ళు ఆన్లైన్ టైటిల్స్, ఆన్లైన్ రేటింగ్, ఆన్లైన్ టైటిల్స్ ఇస్తున్నారు. దాన్ని మనం ఎప్పుడైనా రెగ్యులర్ టోర్నమెంట్, ఆఫ్లైన్ టోర్నమెంట్ ఆడితే ఆ టైటిల్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆన్లైన్ కూడా. పోతే ఇంకొక మాట సార్, ప్రతి గేమ్ నుంచి కూడా దాంట్లో నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, ఈవెన్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే కబడ్డీ నుంచి, వాలీబాల్ నుంచి ఎవరైతే నేషనల్ లెవెల్కి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎస్ఐలు గాను, సిఐలు గాను, డిఎస్పీలు గాను ఉన్నారు. దాదాపు క్రికెట్లో అయితే డిఎస్పీలు ఉన్నారు, ఈ కబడ్డీ వీటిలో ఎస్ఐలు. సో చెస్ నుంచి మన రాష్ట్రంలో ఎవరైనా ఇట్లా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారా? అట్లా సంపాదించడానికి అవకాశం ఉందా చెస్ ఆడి? యాక్చువల్గా స్పోర్ట్స్ కోటాలో చెస్ ఓకే. రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ స్పోర్ట్స్ కోటాని 2 నుంచి 3% ఇంక్రీజ్ చేసింది. ఓకే. సో గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఆల్ జాబ్స్ అంటే రైల్వేస్, బ్యాంక్స్, ఎల్ఐసి, ఓఎన్జీసీ చాలా సెక్టర్లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తున్నాయి. ఫైనాన్షియల్గా కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు ఆ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేస్తారు. సగటు ఒక నార్మల్ పర్సన్, చెస్ పర్సన్ గవర్నమెంట్ జాబ్ ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డంటే ఒక చెస్ ప్లేయరు, చెస్లో ఓనమాలు వచ్చిన చెస్ ప్లేయరు 1 గంట చెస్ చెప్తే స్టిల్ నౌ ఈరోజు ఒక 500 నుంచి 5,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఓకే. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ? ఆన్లైన్ ఆఫ్లైన్ 1 గంట టైం స్పెండ్ చేస్తే ఒక 500 నుంచి 5,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక గ్రాండ్ మాస్టర్ లెవెల్లో ఉండే ఒక చెస్ ప్లేయర్ అదే గంటకి ఒక 5,000 నుంచి 20,000 దాకా సంపాదిస్తున్నాడు. ఓకే. సో ఒక గవర్నమెంట్ జాబ్ పోతే నెలకు 1 lakh వస్తుంది. ఆ 1 lakh ఇతను 1 day సంపాదిస్తున్నాడు. సో అందుకని చెస్ ప్లేయర్స్ ఎవరు ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్ పెద్ద ప్రాముఖ్యత ఎవరు. సో కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఫైనాన్స్గా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ అవకాశం మీరు చెప్పిన అవకాశం యూజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెస్ ప్లేయర్స్ గవర్నమెంట్ జాబ్ కాదు, ఈ స్పోర్ట్స్ కోటా కింద ఉన్నత విద్య కోసం ఉపయోగపడుతున్నారు. అంటే మెడిసిన్, నీట్ ఎగ్జామ్స్లో మెడిసిన్స్కి, అదే ఎంసెట్లో ఇంజనీరింగ్ సీట్లకి, దీనికైతే చాలామంది చెస్ ప్లేయర్స్ యూజ్ చేసుకుంటున్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు ఆ స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% ఇంక్రీజ్ చేశాడు. దానివల్ల ఏపీలో కూడా చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్కి ఉన్నత విద్యకి అని మీరు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్ రావడానికి చాలా దోహదపడుతుంది సార్. సార్ ఇంకా 2 క్వశ్చన్స్తో నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తాను. ప్రస్తుతానికి మన నెల్లూరు జిల్లా మీరు చెప్పినట్టు ఏజ్ రిస్ట్రిక్షన్ ఇక్కడ లేదు కాబట్టి చెస్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండే నెల్లూరు ప్రజానికానికి కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ మీరు ఏం సలహా ఇస్తారు? సార్ యాక్చువల్గా చెస్ నేర్చుకోవడానికి ఫస్ట్ వాళ్ళకి మేము ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాం సార్. ఎలా ఇస్తున్నామంటే సమ్మర్ హాలిడేస్లో గవర్నమెంట్తో కలిసి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీతో కలిసి త్రూ కలెక్టర్ గారి ద్వారా ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నాం. రీసెంట్గా మన సమ్మర్లో కూడా ఎంజీబీ మాల్లో నిర్వహించాం, వెంకటగిరిలో నిర్వహించాం, నెల్లూరులో డిఫరెంట్ రూరల్ ఏరియాలో కూడా నిర్వహించాం. ఎందుకంటే ముందు ప్లేయర్స్ చెస్ మీద వాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి ఫస్ట్ మేము క్యాంపులు పెడతాం సార్. ఆ క్యాంపుల్లో వచ్చిన వాళ్ళు అందరూ వస్తారు. అంటే సుమారు 100 మంది వచ్చారనుకోండి. 100 మంది చెస్ మళ్ళీ కంటిన్యూ కాదు. ఆ 100 మందిలో చాలామంది ఒక 10% 20% సమ్మర్ హాలిడేస్కి బయట ఊరు నుంచి మన ఊరికి వచ్చుంటారు. అదే తర్వాత కొంతమందికి ఎడ్యుకేషన్ ప్రిఫరెన్స్ ఇస్తారు. పేరెంట్స్, కిడ్డు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే వాళ్ళు చెస్లోకి వస్తారు. చెస్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ చెస్లో కంటిన్యూ కావాలంటే వాళ్ళు చదువుతున్న స్కూల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. చాలా ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని ఎడ్యుకేషన్కి ర్యాంకులు కావాలి. సో వాళ్ళంతా రుబ్బడే ఉందన్నమాట ఎడ్యుకేషన్. సో అలాంటి స్కూల్లో చదువుతున్న పెద్దలు కూడా నాట్ ఓన్లీ చెస్ ఏ గేమ్లో రాణించరు. సో పేరెంట్స్, కిడ్డు, వాళ్ళు చదువుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 3 కలిసి సపోర్ట్ చేయగలిగితేనే ఆ కిడ్డు చెస్లో రాగలుగుతాడు. సో నేనేం చెప్తామంటే చెస్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మేము మెయిన్ 2 చెప్తాం. మీరు చెస్ ఆడడం వల్ల 2 బెనిఫిట్స్. ఫస్ట్ వచ్చి బ్రెయిన్లో న్యూరాన్స్ యాక్టివ్ అవుతాయి, మీరు చాలా షార్ప్ అవుతారు. ఎడ్యుకేషన్ చెస్ ఒక టూలు, మీ మ్యాథమెటిక్స్ హై లెవెల్లో మీరు ఇంక్రీజ్ అవుతుంది, క్యాలిక్యులేషన్ చాలా స్పీడ్గా చేస్తారు. అదే సేమ్ టైం మీరు చెస్ ఆడడం వల్ల ఫ్యూచర్లో మీ పేరెంట్స్ మీకు తెలుసు ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో
ఒక మెడికల్ కాలేజ్ సీటు 1.5 crore. అవును. మీరు నాట్ ఓన్లీ చెస్, మీరు ఏ గేమ్ ఆడినా సరే స్పోర్ట్స్ కోటాలో రేపు మీకు ఎడ్యుకేషనల్ ర్యాంక్ రాకపోయినా స్పోర్ట్స్ కోటాలో మీకు ఫ్రీగా సీటు రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్, రైల్వేస్, బ్యాంక్స్, ఎల్ఐసి, సో డిఫరెంట్ కేటగిరీలో కూడా మీకు ఉపాధి అవకాశాలు కూడా బెండుగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఏ రంగంలో లేనిది స్పోర్ట్స్ రంగంలో ఒకటి ఉంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్, ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఓన్లీ స్పోర్ట్స్. సో ఈ మూడింటిని నేను బేస్ చేసుకుని వాళ్ళకి చెప్తాను అన్నమాట. మీరు రాండి, చెస్లో రాండి, చేయండి అని. చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు కూడా నెల్లూరులో ఫుల్ టైం చెస్లో ఉన్నారు. అంటే వాళ్ళ ఇంటర్మీడియట్, డిగ్రీ చదువు ఆపేసి వాళ్ళ లైఫ్ అండ్ డెత్ చెస్ మీదకి వచ్చినప్పుడు మన నెల్లూరు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది నెల్లూరు ఎడ్యుకేషన్ ఆపేసి చెస్ మీద ఇండియా అంతా తిరిగి చెస్ ఆడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సార్ చివరిగా లాస్ట్ ఈ క్వశ్చన్తో ముగిద్దాము. జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం. సో ఈ చెస్ దినోత్సవాన్ని ఎప్పుడు నుంచి జరుపుకుంటున్నారు? 2025 చెస్ దినోత్సవ వేడుకలు నెల్లూరులో మీరు ఎలా నిర్వహించబోతున్నారు? సో మీకు చెప్పాను, మన చెస్కి ప్రపంచవ్యాప్తంగా గవర్నింగ్ బాడీ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, ఫిడే. ఆ ఫిడే 1924లో జూలై 20న స్థాపించారు. దానిని 1966లో యునెస్కో ఐక్యరాజ్య సమితిలో ఒక వింగ్ యునెస్కో వారు దీని చెస్ దినోత్సవంగా ప్రతిపాదించారు ఐక్యరాజ్య సమితి. 2019లో ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ చెస్ డేగా గుర్తింపు ఇచ్చింది. ఓకే. సో అక్కడి నుంచి అఫీషియల్ అయింది. 66లో చేశారు, ప్రపోజల్ మాత్రం చేశారు, గుర్తించలేదు. ఓకే. కానీ 2019లో గుర్తించారు. సో అక్కడి నుంచి జరుగుతుంది. 2013లో అప్పుడు ఫిడే గవర్నింగ్ బాడీ ప్రపంచవ్యాప్తంగా చెస్ కాంపిటీషన్ పెడితే 178 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. 170 ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ నియరెస్ట్. ఇప్పుడు ప్రజెంట్ మనం నియరెస్ట్ ఎన్ని కంట్రీలో 200 కంట్రీస్ ఉన్నాయో అన్నిట్లో ఆడుతున్నాయి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఫిడే స్థాపించి 100 years మేము ఫిడే 100 years సెంచరీ ఇంటర్నేషనల్ చెస్ డే జరిపాము. సో ప్రపంచంలో ఉండే దాదాపు 200 కంట్రీలు పార్టిసిపేట్ చేసాయి. ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉన్నాయి, క్రికెట్ ఉన్నాయి, మన ఇండియా ఇట్లా ఏషియన్ కొన్ని కంట్రీస్లో ఆడతాయి. అదేవిధంగా ఫుట్బాల్ కొన్ని కంట్రీస్ ఆడగలుగుతాయి. అదేవిధంగా గోల్ఫ్ కొన్ని కంట్రీస్ ఆడగలుగుతాయి. చెస్కి జస్ట్ మీరు 100 రూపీస్ నుంచి ఒక 500 రూపీస్ పెడితే మంచి బోర్డు వస్తుంది. ఓకే. సో బోర్డు పెట్టుకొని చెస్ ఆడదు. ఎవరైనా ఆబాల గోపాలం చిన్న పిల్లల నుంచి ఎవరైనా ఆడగలుగుతారు. కాబట్టి చెస్ ఈజీగా ఆడుతుంది. అదేవిధంగా ఈ చెస్ డేని మేము దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20వ తేదీన ఎన్జిబి మాల్లో ఆల్ ఇండియా లెవెల్లో 1,05,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ మనతో మేము ఒక చెస్ కాంపిటీషన్. ఓకే. సో ఆల్ ఇండియా లెవెల్లో చెస్ ప్లేయర్స్ని లిమిటెడ్ మాల్ రెస్ట్రిక్షన్ కాబట్టి ఒక 150 మంది ప్లేయర్స్తో ఒక లిమిటెడ్ ఎంట్రీస్తో ఒక పెద్ద ఈవెంట్ కనెక్ట్ చేస్తాం. ఓకే. సో చెస్ టోర్నమెంట్ మేము పెట్టడం వల్ల మెయిన్ ఉద్దేశం అంటే ఒక ప్లేయరు ఆతైరితే కాకుండా నగదైరితే కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మేము భారీ స్థాయి లెవెల్లో ప్రైజ్ మనీ పెట్టి నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మేము రెగ్యులర్గా టోర్నమెంట్ నిర్వహిస్తుంటాం. సార్ ఓకే, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ట్రైన్ చేస్తున్నా ఉన్నారు. సో అటువంటి అకాడమీలు నెల్లూరులో ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మేము కూడా ఒక అకాడమీలో కూర్చున్నాం. ఏంటి అకాడమీ పరిస్థితి? ఎవరు నిర్వహిస్తారు? ఇక్కడికి రావాలంటే ఎవరిని అప్రోచ్? ఏం లేదండి, మన చెస్ ప్రపంచంలో మంచి చెస్ ప్లేయర్స్, సీనియర్ చెస్ ప్లేయర్స్ అందరూ కలిసి ఎవరి పార్టీకి వాళ్ళ ఏరియాలో చెస్ అకాడమీలు రన్ చేస్తున్నారు. ఈ అకాడమీ రన్ చేయడానికి ఏముండాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే వాడు రేటింగ్ ప్లేయర్ అయి ఉండాలి. ప్లేయర్ ఫస్ట్ పాయింట్. కొద్దిగా ప్రొఫెషనల్స్ ఏంటంటే ఫిడే నుంచి టైటిల్స్ కూడా పొందుతారు చెస్ కోచ్. సో వీళ్ళు అకాడమీస్ కనెక్ట్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడా సుమారు మన నెల్లూరులోనే ఈ చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోనే ఒక 10 అకాడమీలు ఉన్నాయి. 10 ఉన్నాయా? ఇంచుమించుగా 10 అకాడమీలు ఉన్నాయి మన సరౌండింగ్లో, 2-3 కిలోమీటర్స్లోనే. సో ప్రతి అకాడమీ ఏంటంటే కాంపిటీషన్ అనమాట. వాళ్ళ కిడ్స్ని, వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళ అచీవ్మెంట్ సాధించాలని చెప్పి. సో ప్రతి ఒక్కరు పిల్లలకి ప్రొఫెషనల్గా ఫుల్ టైమ్గా కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నాయి. అంటే స్కూల్కి పోకుండా ఓన్లీ చెస్ అకాడమీకి వచ్చి 24 hours చెస్ నేర్చే పిల్లలు కూడా మన నెల్లూరులో ఉన్నారు. సో ఆ నెల్లూరులో చాలా చెస్ అకాడమీలు ఉన్నాయి. ప్రతి చెస్ అకాడమీ పిల్లలకి కోచింగ్ ఇస్తుంది వాళ్ళ స్థాయిని బట్టి. అదేవిధంగా ఈరోజు మనకు పెట్టిన అకాడమీ వచ్చి శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్. ఈ అకాడమీ మెయిన్ హెడ్ ఆఫీస్ గుంటూరు. సో గుంటూరు వాళ్ళకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి బ్రాంచెస్. మన నెల్లూరులో చెస్ భూమి ఎక్కువ ఉందని చెప్పి నెల్లూరులో కూడా ఈ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఇక్కడ మన నెల్లూరులోనే కాదు బయట ఊరిలో కూడా వాళ్ళ చెస్లో వాళ్ళ ఉపాధి పొందడానికి మన జిల్లాకి ముఖ్యంగా మన నెల్లూరు సిటీకి వచ్చి చాలా చెస్ అకాడమీ పెడుతున్నాయి. ఒక్కొక్క కోచ్ కూడా మినిమం 30,000 నుంచి 3 లక్షల రూపాయల దాకా చెస్లో సంపాదించి లైఫ్లో సెటిల్ అవుతున్నారు. ఓకే. సో శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్ చెస్ అకాడమీ వాళ్ళు జూలై 20వ తేదీన ఇంటర్నేషనల్ చెస్ డే పురస్కరించుకొని
ఆల్ ఇండియా లెవెల్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ పోటీలో పాల్గొనాలనుకున్నా లేదా చెస్లో మీరు ఓనవాళ్ళ నేర్చుకోవాలనుకున్నా, చెస్లో మీకున్న గేమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్నా చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న శ్రీ ఆనంద్ చెస్ వింగ్స్లో కోచ్ డాక్టర్ మధుసూదన్ రెడ్డిని మీరు సంప్రదిస్తే చెస్సులో మీకు అత్యుత్తమైన శిక్షణ సదుపాయాలు మీకు కల్పించబడను. ఈ అవకాశం జిల్లాలోని క్రీడాకారులందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు చెస్కి సంబంధించి చాలా అరుదైన సమాచారాన్ని, అమూల్యమైన సమాచారం అందినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా సుమన్ గారు ఏం చెప్తున్నారో. చెస్ అనేది ఒక ఆటలా మాత్రం చూడొద్దు, బంగారు భవిష్యత్తు సాధించి పెట్టే ఒక మార్గం. అదేవిధంగా సమాజంలో ఇటు మానసిక ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్తు కూడా చెస్తో ఉందని చెప్పేసి మనకి సుమన్ గారు అయితే చెబుతున్నారు. మరొక ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు నమస్కారం. చెస్ ఆడాలని ఇంట్రెస్ట్ ఉండే నెల్లూరు ప్రజానికానికి కానీ, యువతకు కానీ, విద్యార్థులకు కానీ మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ప్రపంచంలో కార్లస్ మ్యాగ్నస్ అబౌట్ 2018 రేటింగ్తో వరల్డ్లో నెంబర్ 1గా ఉన్నారు. కానీ వరల్డ్ ఛాంపియన్ వచ్చి గుకేష్. జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవం. సో ఈ చెస్ దినోత్సవాన్ని ఎప్పుడు నుంచి జరుపుకుంటున్నారు? 2025 చెస్ దినోత్సవ వేడుకలు నెల్లూరులో మీరు ఎలా నిర్వహించారు?